పడే మాట్లాడలేదు. సో ఇంటి గుట్టు విప్పినట్టేనండి అంతే కదా పూర్తిగా. ఇంకా ఇంటి గుట్టు ఏముంది, అది మొత్తం ఆమె బయట పెట్టేశారు. కేసీఆర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని. ఇది బీఆర్ఎస్కు ఎలా మెయిల్ చేస్తుంది? ఇప్పుడు కేసీఆర్ అంత ఇబ్బందుల్లో ఉంటే ఆయన మాటే వేదవాక్యం అని చెప్పేటటువంటి ఆ పార్టీ మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అది కూడా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని పిలిచి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం అంశాన్ని అప్పగిస్తున్నప్పుడు, పార్టీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఈ మాట చెప్తున్నారు అంటే మరింత ఇరకాటంలోకి నెడుతున్నట్టే కదా. కాబట్టి ఇంకొకటి కూడా మహిళల కోణం కూడా ఆమె దీంట్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ రోజు కూడా మహిళలతో మాట్లాడించని మా పార్టీ వాళ్ళు, నేను తిరుగుబాటు చేశాకే, ఆ మాట ఆమె వాడలేదు కానీ నేను విమర్శలు మొదలుపెట్టాకే మహిళలతో మాట్లాడిస్తున్నారు. ఈరోజు నాకు పట్టిన పరిస్థితే రేపు మీకు కూడా ఎదురవుతుంది. సో తనది తెలంగాణ కోణం, మహిళల కోణం, బీసీ కోణం, కేసీఆర్ కోణం, అన్నిటినీ మించి కేసీఆర్ కోణం అని చెప్తున్నారు. బాగా మాట్లాడగలరు కాబట్టి ఆమె వీటిని కాస్త గుదిగుచ్చో పద్ధతిలో చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రశ్నలు అయితే అట్లాగే మిగిలి ఉంటాయి, రాజకీయ సందేహాలు మిగిలి ఉంటాయి. బీసీల కోసం ధర్నాలో ఇంకో విగ్రహం కోసం ఏదో చేయటం అన్నది ఎవరైనా వాటిని తప్పు పట్టరు, మహిళల గురించి మాట్లాడటం. కానీ అదే సమయంలో రాజకీయ దిశానిర్దేశం ఏంటి, మీరు ఎటువైపు చూస్తారు, ఎటువైపు వెళ్తారు? దేశాన్ని పాలిస్తూ తెలంగాణలో మూడో శక్తిగా మేమే రాబోతున్నామన్న బీజేపీ పట్ల మీకు అసలేం వైఖరి లేదా? మీ ఎజెండాలో కానీ మీ ఆరోపణల్లో కానీ బీజేపీ ఎందుకు లేదు? ఓన్లీ రేవంత్ రెడ్డికే మీరు పరిమితం అవుతున్నారు. కాబట్టి అది కూడా వ్యూహమా తెలియదు. బహుశా బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళకేం పెద్ద అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు రాజీనామా చేశారు కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు కొంతమంది ఇదో పెద్ద డైవర్షన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదో పెద్ద డైవర్షను, సిబిఐ మీద కేసీఆర్ ఆరోపణల మీద చర్చ జరగకుండా ఈ అంశం మీద అందరికి వెళ్తున్నారు. ఇది ముందు నుంచే ఉంది తెలంగాణలో. అప్పుడైతే కేటీఆర్ ఆయన హరీష్ రావు వ్యవహారాన్ని ముందుకు తెస్తుండేవాళ్ళు తరచూ. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి కదా, ఏ క్షణంలో అయినా కవిత మళ్ళీ నాన్న అది పొరపాటు అయింది, అప్పుడు ఆవేశంతో నేను అలా చేశానని మళ్ళీ బీఆర్ఎస్ గృహంలో ప్రవేశించడానికి ఆమెకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఎలా వైఖరి తీసుకుంటారు అనేది ఎలా ఉన్నా ఆమె ఆ మాట అనడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఇంకో 2 రోజులు విరామం అన్నారు కాబట్టి అది అయిన తర్వాత ఆమె విధానాలు లేకపోతే విధి విధానాలు ప్రకటించిన తర్వాత, మిగతా పార్టీలు కూడా స్పందించిన తర్వాత మనం ఆచరణను బట్టి మట్టుకే అవగాహనకు అర్థం వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనం ఆమె అనేక కోణాల్లో అనేక శక్తులు ఆమె మీద పనిచేస్తూ ఉన్నాయి, రాజకీయ శక్తులు. ఇది వ్యక్తిగతమైన మాట కాదు, ఇది రాజకీయ ప్రభావాలు అనేకం ఉన్నాయి. బట్ ఆమె టార్గెట్ అయితే మెయిన్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్నదైతే కల్పిస్తుంది. కాదు రేవంత్ రెడ్డి ఆమె నడిపిస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే రేవంత్ రెడ్డి మరీ ఇంకా చాలా ఎక్కువ అంచనా వేసినట్టు అవుతుంది. అంటే కవితను ఆయనే నడిపించి, ఇటు హరీష్ రావును ఆయనే నడిపించి, కేటీఆర్ ఇంకా అంతే లోబడిపోయి. ఇప్పుడు ప్రశ్న ఆమె ఎంత మాట, ఒక మాట తీవ్రమైన ఏమన్నారంటే, గురుకులాల్లో కొన్ని అవకతవకలు, ఆహార పదార్థాలతో పిల్లలు అస్వస్థతలు కావడం ఇట్లాంటివి జరిగాయి. గురుకులాలకు పాలు సరఫరా చేసేది హరీష్ రావు. అవును, ఇంకా అదే కదా, కూర్మికల దినములలో నేరములేనాడు కలుగ నేరవు, ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు నిక్కము సుమతి అన్నట్టుగా ఇప్పుడు ఇంకా అన్నీ కనిపిస్తాయి. హరీష్ రావు అయితే ప్రస్తుతానికి లండన్లోనే ఎక్కడ ఉన్నాడు. ఇవన్నీ చాలా సినిమా స్క్రిప్ట్ల కంటే కూడా చాలా పక్కాగా ఈ స్క్రిప్ట్లన్నీ తయారయ్యాయి. ప్రస్తావించారు కట్టప్ప. ఇప్పుడు కట్టప్ప చాలా కట్టప్పను 2 విధాలు చూపిస్తారు కదా. అవును, కట్టప్ప తర్వాత మళ్ళీ అమరేంద్ర బాహుబలి తర్వాత విజయేంద్ర బాహుబలి, ఆయన 2వ బాహుబలిని కూడా మళ్ళీ కట్టప్పే కదా తెచ్చిపెట్టేది ఇక్కడ. కాబట్టి కట్టప్ప పోలికే సగమే ఇక్కడ వర్తిస్తుంది. ఈమెనే అనొచ్చు కదా. వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు అంటున్నారు, మేము మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసాం, ఎంపీ చేసాం, ఇన్ని స్థానాలు కల్పించాం, ఇదంతా కేసీఆర్ కూతురు అయినందుకే కదా వచ్చిందని. ఇప్పుడు కూతురు, కొడుకు, లేదా తండ్రి, మామ, అల్లుడు, ఇవన్నీ వాళ్ళ అంతర్గతమైన లేదా రాజకీయ జీవితంలో ఉన్నారు. కాబట్టి కేటీఆర్ ఇప్పటికీ స్పందిస్తారా మనం చూడాల్సి ఉంటుంది.
రెండోది చెల్లితో ఎందుకు మాట్లాడలేదు, ఆయన కూడా అప్పటికే నిర్ధారణకు వచ్చి తెగతెంపులు ఎప్పుడూ అయిపోయి ఇప్పుడు ఊరికే లాంఛనంగా ఇప్పుడు జరుగుతుందో తెలియదు. అసలు కేసీఆర్ ఎందుకండి మౌనంగా ఉంటారు? ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ రెండు ఒకటే అన్న స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఇంత తీవ్రంగా ఒకవైపు నుంచి ఆరోపణలు, ఒకవైపు నుంచి అంతర్గత కల్లోలాలు, మూడో వైపు నుంచి బహిరంగ ఇది జరుగుతుంటే అతీతమా? గొప్ప వాళ్ళని గౌరవించడం వేరే విషయం, పెద్ద నాయకుడు చేశారు, ఇవన్నీ కూడా ఎవరైనా భావించవచ్చు. కానీ పారదర్శకత లేకుండా పోతుంది కదా. ఎందుకు ఈ పారదర్శకతకు పాత్ర వేస్తారు? ఇది జరిగింది, జరగలేదు, మా వైఖరి ఇదని ఎందుకు చెప్పరు? అంటే బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి తప్ప కేంద్రాన్ని బీజేపీని గురించి పెద్దగా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా చక్రబంధంలో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పట్టు పెంచుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద బృహత్తర వ్యూహం దీని వెనుక ఉందా అన్నది కూడా ఒక పెద్ద సందేహం కలుగుతుంది బీఆర్ఎస్ మౌనం చూస్తుంటే. వాళ్ళు చాలా తేలిగ్గా అనాలి కదా, ఇప్పుడున్న పరిస్థితి అనగలరు కదా, ఎందుకు అనడం లేదు? అందులో భాష అంటారా, ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కవిత కూడా మాట బాగా ధాటిగా మాట్లాడగలరు. మరి అటువంటిప్పుడు అవి ఎందుకు ఒక పాయింట్ దగ్గర ఆగిపోతున్నారు? పదే పదే హరీష్ రావు అవినీతి అవినీతి అన్నప్పుడు మొత్తం తమ ప్రభుత్వము తమ పార్టీ అనే విషయం కూడా ఆమె దృష్టిలో ఉండాలి కదా. ఇన్ని జరుగుతుంటే ఆమె ఎందుకు ఊరుకున్నారు? అది కూడా ఒక పెద్ద ప్రశ్న. మీరు పోనీ అధికారం పక్కన పెట్టి నా కాళేశ్వరం కోసం, నా తెలంగాణ కోసం, మా నాన్న కోసం ఇవన్నీ చేశానంటున్న మీరు తెలంగాణకు సంబంధించి ఇన్ని విధాల అవకతవకలు అస్తవ్యస్త అంశాలు ఉంటే మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మిగతా వాళ్ళకంటే వీరోచితంగా మీరు ప్రచారం చేశారు కదా, చెప్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ సర్దుబాటు కుదిరితే ఒక విధంగా, సర్దుబాటు కుదరకపోతే ఒక విధంగా పార్టీలో ఉండొచ్చు. కానీ ప్రజలకు అలాగే రాజకీయ వ్యవస్థకు మటుకు మీరు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది 2 రోజుల తర్వాత ఏమిస్తారో మనం చూద్దాం. ఇంకొంతమంది ఏమో కవితకు అన్యాయం జరిగింది లేదా మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడే మిత్రులు వాళ్ళు కూడా రాజకీయంగా ఏమాత్రం స్పష్టత ఇస్తారు అన్నది మనం చూడాలి. కొంతమంది షర్మిల వాళ్ళతో పోలుస్తున్నారు. షర్మిలతో పోల్చకండి అని కూడా ఆమె దాదాపు షర్మిలతో పోల్చడం పట్ల తన అసంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు మీడియా మీద. ఇంకోటి 2 ప్రశ్నలు వేస్తే నా భవిష్యత్ అంతా మీరే చెప్తారా, మీరు మంచి జ్యోతిష్యులు ఉన్నట్టుగా ఉందని ఎవరి మీద ఒక ఇది కూడా చమక్క కూడా ఆమె వేశారు. అందుకని మనం కూడా 2 రోజులు ఆగి ఆమె ఏం చెప్తారో మనం చూద్దాం. కానీ అస్పష్టత అయితే చాలా ఉంది. చాలా ఆలస్యంగా అంతర్గత విషయాలు బయటపెట్టినప్పుడు వాటి మీద అప్పుడే ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది. మూడోది మీ మీదేం ఒత్తిడి పనిచేయట్లేదా, నేను ఆ ప్రశ్న కూడా వేస్తున్నా. బీజేపీ కేసీఆర్తో సహా, జగన్మోహన్ రెడ్డితో సహా, చంద్రబాబు నాయుడుతో సహా, రేవంత్ రెడ్డితో సహా చాలామంది ప్రభుత్వాలను, పార్టీలను, నాయకులను దేశమంతా కేసుల్లో ఇరికించుకొని లోబరుచుకుంటూ ఉంది అని ఒక తీవ్ర ఆరోపణ నడుస్తుంది. త్రిశూల వ్యూహం. కవిత మీద త్రిశూల వ్యూహం ఏమీ ప్రయోగించబడలేదు, బహిరంగంగా ప్రయోగించబడింది. ఆమె కారాగారంలో కూడా గడిపి వచ్చారు. మరి కాబట్టే మీరు మాట్లాడలేదా, మీరు మౌనంగానే ఉన్నారు అంటే బీజేపీ అని ఒక్కసారో అరసారో తప్ప అనడం లేదు అంటే నిజంగా ఆ మాట్లాడే పరిస్థితి కూడా లేదా? ఇవన్నీ ప్రశ్నలు సహజంగా వస్తాయి. సార్, జగన్కు ప్రతిపక్ష హోదా వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? నిన్న మనం మాట్లాడాం కదా, చంద్రబాబు సవాలు